వెండితెర మహాశివుళ్ళు. మహాశివరాత్రి సందర్భంగా తెలుగులో ఇళ్లు శివనామ స్మరణతో మారుమోగిపోతున్నాయి. టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా శివుడికి సంబంధించిన విషయాలు తారసపడుతున్నాయి. ఈ నేపథ్యంలో శంకరుడి పాత్రలో కనిపించిన టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసుకుందాం. టాలీవుడ్ లో ఆధ్యాత్మిక చిత్రాలు చాలానే వచ్చాయి, ప్రేక్షకుల్ని అలరించాయి కూడా. శివుడి పైన కొన్ని సినిమాలు వచ్చి ఆకట్టుకున్నాయి. కొంతమంది అగ్ర హీరోలు మహాదేవుడి పాత్రలో మెప్పించారు. రాముడు, కృష్ణుణ్ణి తలుచుకుంటే తెలుగు ప్రేక్షకుల మదిలో టక్కున మెదిలేది నందమూరి తారక రామారావు రూపమే. ఆ పాత్రలో అంతలా లీనమైపోయారు మరి. అయితే ఈ పాత్రలతో పాటు శివుడి పాత్రలోనూ మెప్పించారు ఎన్టీఆర్. దక్షయజ్ఞం, ఉమాచండి, గౌరీశంకరుల కథ వంటి సినిమాల్లో శివుడి పాత్రను పోషించి రక్తి కట్టించారు. ఆధ్యాత్మిక పాత్రలు తక్కువగా చేసిన జానపద, సాంఘిక చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు. ఈయన కూడా శివుడి పాత్రలో మెరిచారు. పూర్తి పాత్ర చేయకపోయినా మూగ మనసులు చిత్రంలో గౌరమ్మ నీ మొగుడెవరమ్మ పాటలో కొన్ని సన్నివేశాల్లో శంకరుడి పాత్రలో కనిపిస్తారు ఏఎన్ఆర్. టాలీవుడ్ రొమాంటిక్ హీరోల్లో ముందు వరుసలో నిలుస్తారు శోభన్ బాబు. ఈయన పలు పౌరాణిక పాత్రల్లోనూ మెరిచారు. అలాగే పరమానందయ్య శిష్యుల కథ చిత్రంలో శివుడి పాత్రలో అలరించారు. యాక్షన్ చిత్రాలతో రెబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణంరాజ్. ఈయన వినాయక విజయం చిత్రంలో మహాదేవుడి పాత్ర పోషించారు. కమలాకర కామేశ్వరరావు ఈ చిత్రానికి దర్శకుడు. మెగాస్టార్ చిరంజీవి తన నటన, డాన్స్, ఫైట్స్, డైలాగ్స్ తో తెలుగు ప్రేక్షకుల్ని ఒర్రూతలొగించారు. ఈయన రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంజునాథ చిత్రంలో శివుడి పాత్ర పోషించారు. అర్జున్ సౌందర్య ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అలాగే విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఆపద్బాంధవుడు సినిమాలోని ఓ పాటలో శంకరుడిగా దర్శనమిచ్చారు. వీటికంటే ముందు పార్వతీ పరమేశ్వరుడి చిత్రంలో నాదనిలయుడే శివుడు అనే పాటలో కాసేపు శివుడిగా కనిపించారు మెగాస్టార్. ఈ తరం హీరోల్లో ఆధ్యాత్మిక పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది నాగార్జునే. ఈయన అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయి వంటి చిత్రాల్లో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. అలాగే భారవి దర్శకత్వంలో తెరకెక్కిన జగద్గురు ఆదిశంకర చిత్రంలో శివుడి పాత్రలో కనిపించి మెప్పించారు. కుటుంబ కథా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు జగపతి బాబు. ఈయన పెళ్లైన కొత్తలో చిత్రంలోని ఓ పాటలో శివుడి పాత్రలో కనిపించారు. ఇక వీరే కాక శ్రీకాంత్, సుమన్, ప్రకాష్ రాజ్, మల్లికార్జునరావు, రాజనాల, నాగభూషణం, రావుగోపాల్ రావు తదితరులు శివుడి పాత్ర పోషించి మెప్పించారు. వెండితెర మహాశివుళ్ళు. మహాశివరాత్రి సందర్భంగా తెలుగులో ఇళ్లు శివనామ స్మరణతో మారుమోగిపోతున్నాయి. టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా శివుడికి సంబంధించిన విషయాలు తారసపడుతున్నాయి. ఈ నేపథ్యంలో శంకరుడి పాత్రలో కనిపించిన టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసుకుందాం. టాలీవుడ్ లో ఆధ్యాత్మిక చిత్రాలు చాలానే వచ్చాయి, ప్రేక్షకుల్ని అలరించాయి కూడా. శివుడి పైన కొన్ని సినిమాలు వచ్చి ఆకట్టుకున్నాయి. కొంతమంది అగ్ర హీరోలు మహాదేవుడి పాత్రలో మెప్పించారు. రాముడు, కృష్ణుణ్ణి తలుచుకుంటే తెలుగు ప్రేక్షకుల మదిలో టక్కున మెదిలేది నందమూరి తారక రామారావు రూపమే. ఆ పాత్రలో అంతలా లీనమైపోయారు మరి. అయితే ఈ పాత్రలతో పాటు శివుడి పాత్రలోనూ మెప్పించారు ఎన్టీఆర్. దక్షయజ్ఞం, ఉమాచండి, గౌరీశంకరుల కథ వంటి సినిమాల్లో శివుడి పాత్రను పోషించి రక్తి కట్టించారు. ఆధ్యాత్మిక పాత్రలు తక్కువగా చేసిన జానపద, సాంఘిక చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు. ఈయన కూడా శివుడి పాత్రలో మెరిచారు. పూర్తి పాత్ర చేయకపోయినా మూగ మనసులు చిత్రంలో గౌరమ్మ నీ మొగుడెవరమ్మ పాటలో కొన్ని సన్నివేశాల్లో శంకరుడి పాత్రలో కనిపిస్తారు ఏఎన్ఆర్. టాలీవుడ్ రొమాంటిక్ హీరోల్లో ముందు వరుసలో నిలుస్తారు శోభన్ బాబు. ఈయన పలు పౌరాణిక పాత్రల్లోనూ మెరిచారు. అలాగే పరమానందయ్య శిష్యుల కథ చిత్రంలో శివుడి పాత్రలో అలరించారు. యాక్షన్ చిత్రాలతో రెబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణంరాజ్. ఈయన వినాయక విజయం చిత్రంలో మహాదేవుడి పాత్ర పోషించారు. కమలాకర కామేశ్వరరావు ఈ చిత్రానికి దర్శకుడు. మెగాస్టార్ చిరంజీవి తన నటన, డాన్స్, ఫైట్స్, డైలాగ్స్ తో తెలుగు ప్రేక్షకుల్ని ఒర్రూతలొగించారు. ఈయన రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంజునాథ చిత్రంలో శివుడి పాత్ర పోషించారు. అర్జున్ సౌందర్య ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అలాగే విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఆపద్బాంధవుడు సినిమాలోని ఓ పాటలో శంకరుడిగా దర్శనమిచ్చారు. వీటికంటే ముందు పార్వతీ పరమేశ్వరుడి చిత్రంలో నాదనిలయుడే శివుడు అనే పాటలో కాసేపు శివుడిగా కనిపించారు మెగాస్టార్. ఈ తరం హీరోల్లో ఆధ్యాత్మిక పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది నాగార్జునే. ఈయన అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయి వంటి చిత్రాల్లో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. అలాగే భారవి దర్శకత్వంలో తెరకెక్కిన జగద్గురు ఆదిశంకర చిత్రంలో శివుడి పాత్రలో
పాత్రలో కనిపించి మెప్పించారు. కుటుంబ కథా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు జగపతి బాబు. ఈయన పెళ్లైన కొత్తలో చిత్రంలోని ఓ పాటలో శివుడి పాత్రలో కనిపించారు. ఇక వీరే కాక శ్రీకాంత్, సుమన్, ప్రకాష్ రాజ్, మల్లికార్జునరావు, రాజనాల, నాగభూషణం, రావుగోపాల్ రావు తదితరులు శివుడి పాత్ర పోషించి మెప్పించారు. వెండితెర మహాశివుళ్ళు. మహాశివరాత్రి సందర్భంగా తెలుగులో ఇళ్లు శివనామ స్మరణతో మారుమోగిపోతున్నాయి. టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా శివుడికి సంబంధించిన విషయాలు తారసపడుతున్నాయి. ఈ నేపథ్యంలో శంకరుడి పాత్రలో కనిపించిన టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసుకుందాం. టాలీవుడ్ లో ఆధ్యాత్మిక చిత్రాలు చాలానే వచ్చాయి. ప్రేక్షకుల్ని అలరించాయి కూడా. శివుడి పైన కొన్ని సినిమాలు వచ్చి ఆకట్టుకున్నాయి. కొంతమంది అగ్ర హీరోలు మహాదేవుడి పాత్రలో మెప్పించారు. రాముడు, కృష్ణుణ్ణి తలుచుకుంటే తెలుగు ప్రేక్షకుల మదిలో టక్కున మెదిలేది నందమూరి తారక రామారావు రూపమే. ఆ పాత్రలో అంతలా లీనమైపోయారు మరి. అయితే ఈ పాత్రలతో పాటు శివుడి పాత్రలోనూ మెప్పించారు ఎన్టీఆర్. దక్ష యజ్ఞం, ఉమాచండి, గౌరీశంకరుల కథ వంటి సినిమాల్లో శివుడి పాత్రను పోషించి రక్తి కట్టించారు. ఆధ్యాత్మిక పాత్రలు తక్కువగా చేసిన జానపద, సాంఘిక చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు. ఈయన కూడా శివుడి పాత్రలో మెరిచారు. పూర్తి పాత్ర చేయకపోయినా మూగ మనసులు చిత్రంలో గౌరమ్మ నీ మొగుడెవరమ్మ పాటలో కొన్ని సన్నివేశాల్లో శంకరుడి పాత్రలో కనిపిస్తారు ఏఎన్ఆర్. టాలీవుడ్ రొమాంటిక్ హీరోల్లో ముందు వరుసలో నిలుస్తారు శోభన్ బాబు. ఈయన పలు పౌరాణిక పాత్రల్లోనూ మెరిచారు. అలాగే పరమానందయ్య శిష్యుల కథ చిత్రంలో శివుడి పాత్రలో అలరించారు. యాక్షన్ చిత్రాలతో రెబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణంరాజ్. ఈయన వినాయక విజయం చిత్రంలో మహాదేవుడి పాత్ర పోషించారు. కమలాకర కామేశ్వరరావు ఈ చిత్రానికి దర్శకుడు. మెగాస్టార్ చిరంజీవి తన నటన, డాన్స్, ఫైట్స్, డైలాగ్స్ తో తెలుగు ప్రేక్షకుల్ని ఒర్రు తొలగించారు. ఈయన రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంజునాథ చిత్రంలో శివుడి పాత్ర పోషించారు. అర్జున్ సౌందర్య ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అలాగే విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఆపద్బాంధవుడు సినిమాలోని ఓ పాటలో శంకరుడిగా దర్శనమిచ్చారు. వీటికంటే ముందు పార్వతీ పరమేశ్వరుడి చిత్రంలో నాదనిలయుడే శివుడు అనే పాటలో కాసేపు శివుడిగా కనిపించారు మెగాస్టార్. ఈ తరం హీరోల్లో ఆధ్యాత్మిక పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది నాగార్జునే. ఈయన అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయి వంటి చిత్రాల్లో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. అలాగే భారవి దర్శకత్వంలో తెరకెక్కిన జగద్గురు ఆదిశంకర చిత్రంలో శివుడి పాత్రలో కనిపించి మెప్పించారు. కుటుంబ కథా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు జగపతి బాబు. ఈయన పెళ్లైన కొత్తలో చిత్రంలోని ఓ పాటలో శివుడి పాత్రలో కనిపించారు. ఇక వీరే కాక శ్రీకాంత్, సుమన్, ప్రకాష్ రాజ్, మల్లికార్జునరావు, రాజనాల, నాగభూషణం, రావుగోపాల్ రావు తదితరులు శివుడి పాత్ర పోషించి మెప్పించారు.